దుర్గా కుమార్ గారు, మావిగన్ గురించి ఎంత ట్రోల్ అవుతున్నారంటే వాస్తవానికి దాదాపు ఒక 72 గంటల పాటు ఒక పొలిటికల్ లీడర్ ఇంత ట్రోల్ అవుతూ అది ట్రెండింగ్ 1లో ఉండడం అనేది ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు జరగలేదట. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గురించి అంతలాగా ట్రోలింగ్ అయ్యి మావిగన్ అనేటువంటి ఒక మాట దగ్గర నుంచి అసలుకి బూతులతో కూడినటువంటి ఒక ఊరు పేర్లు పెట్టి ఎలా వచ్చి అందరు కూడా తెలిసిందే. దాని మీద మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు. బ్రహ్మానందం గారు కూడా సీరియస్ అయ్యారట. నేను చేసేటువంటి అంటే నా పైన జరిగే ట్రోలింగ్స్ అంతా కూడా జగన్ మీదకి వెళ్ళిపోతున్నాయి, నేను ట్రెండింగ్లో లేనన్నట్టు. ఇలాంటి తరుణంలో క్యాబినెట్ మీటింగ్లో ఏదో మావిగన్ గురించి మాట వచ్చిందని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు సార్ వీళ్ళని? వెనకటికి మన జగన్ గారు ఒక రాజుగారు గుర్రం మీద వెళ్తున్నాయంట. ఒక ఊళ్ళో ఎవడో అడ్డం వచ్చాడు. అడ్డం వస్తే రాజుగారి గుర్రానికి అడ్డం వస్తే ఆయన సహజంగా ఒక తంతు అంతాడు కదా, ఒక తంతని ఒక బూతు మాట కూడా అన్నాడంట. వాడు ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టే సంకలు గుద్దుకుంటా రాజుగారు నన్ను పలకరించాడు, రాజుగారు నన్ను పలకరించాడని సందడి చేస్తున్నాడంట. నా బోటేడుండి ఏంట్రా ఏం పలకరించాడు అన్నాడంట. అసలు ఎట్లా పలకరించాడు, రాజుగారు నీకు ఎక్కడ కనపడ్డాడు అన్నాడు. నేను నోరు తెరిచి రోడ్డు మీద నుంచున్నాను, వెనక నుంచి వేగంగా రాజుగారి గుర్రం వచ్చింది, అడ్డంగా నుంచినాడుగా ఓ తనేడు వెళ్ళి అవతల పడ్డాను, ఓ బూత్ మాట మాట్లాడాడు అన్నాడు. అంటే అది ఆడు పలకరించాడు అనుకున్నాడు. అట్లా ఉంది ఇది. మరి చాలా మీరు స్టాటిస్టిక్స్ చెప్పారు సోషల్ మీడియా గురించి. నాకు సోషల్ మీడియా గురించి అంత తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలిసి ఏంటంటే ఊళ్ళో మరి ఆయన అన్నది ఏప్రిల్ 1న, ఇవాళ 12వ తారీఖు. 12 రోజుల్లో ఒక వర్డ్ తెలంగాణలోను ఆంధ్రాలో అవటం పెద్ద విషయం కాదు. తెలంగాణలో కూడా ఎవడన్నా కనుక ఏదో మాటలు మాట్లాడుతూ మావిగన్ మాటలు మాట్లాడొద్దురా అనే కాడికి వచ్చింది. నేను మొన్న తెలంగాణలో ఊళ్ళల్లో వెళ్తుంటే కూడా రచ్చబండల దగ్గర నువ్వు మావిగన్ మాటలు మాట్లాడొద్దంటే ఇదేంద్రా మావిగన్ అని ఇక్కడ అంటున్నారని నేను ఆగా. అయితే చూస్తే ఆడెవడో తిక్కల మాట మాట్లాడితే ఆ తిక్కల మాట అనకుండా మావిగన్ మాటలు మాట్లాడొద్దాను ట్రెండ్ సెట్ చేసాడు. అది చిన్న విషయం కాదు. భాషనే ఒక ప్రత్యామ్నాయ పదాన్ని సృష్టించాడు. మాయాబజార్లో కూడా ఒక రమణారెడ్డి ఇట్లాంటిది ఒక మాట ఉంటుంది, అస్మదీలు తస్మదీలని. అప్పుడు అది 50-60 ఏళ్ళ నాడు అట్లా సృష్టించిన వర్డ్ ఇవాళ ఇట్లాంటి మాట 10-11 రోజుల్లోనే. ఆ రోజుల్లో సినిమాల ద్వారా మాత్రమే పాపులర్ అయ్యాయి ఇలాంటి. ఇప్పుడు మీరు చెప్పారు సోషల్ మీడియాలో ఆయన నా దగ్గర ఒక ప్లాన్ బి ఉందని పీకాడు జేబులోంచి. ప్లాన్ బి ఏముంది జేబులోంచి పీకాడు అని ఎవరికి అసలు అర్థం కాదు. అప్పుడు రాక ప్లాన్ బి అనే మాట వినలేదు అసలు. ఏదైనా ఇంటికి సంబంధించిన ప్లాన్ బి ఏమో అనుకున్నారు. అప్పుడు చెప్పాడు అసలు ఇదంతా ఏంటి, అమరావతి ఏంటి, రాజధాని ఏంటి, అసలు నా దగ్గర మంచి ఐడియా ఉంది అని. బందర్ నుంచి విజయవాడకి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకి 40 కిలోమీటర్లు, అది ఇది కలిపి 110 కిలోమీటర్లు. ఈ 110 కిలోమీటర్ల హైవే ఉంది విజయవాడ రాకవే. విజయవాడ నుంచి అక్కడికి హైవే ఉంది. 5 లక్షల మంది మచిలీపట్నంలో ఉన్నారు సుమారుగా, ఒక 30 లక్షల మంది విజయవాడలో ఉన్నారు, ఒక 20 లక్షల మంది గుంటూరులో ఉన్నారు, 55 లక్షల మంది 110 కిలోమీటర్లు రాజధాని. అమ్మ దానికి పేరేమన్నా అనుకుంటారేమో, దానికి పెద్ద విషయం ఏం లేదు. మచిలీపట్నంలోంచి ఎంఏ తీసుకోండి, విజయవాడలోంచి విఐ తీసుకోండి, గుంటూరులోంచి గన్ అని తీసుకోండి, జిఎన్ గన్, మావి గన్ అని పెట్టండి. మళ్ళీ మరి నా పేరు అందులో ఉంది, మళ్ళీ వాళ్ళు భయపడతారేమో, ఎందుకులేండి వాళ్ళని ఏదో ఒక పేరు పెట్టుకోమనండి అని చెప్పి ఒక చమత్కారంగా చాలా జోవియల్గా చేసిన మాట ఇంత పవర్ఫుల్ అయిపోయింది. వాళ్ళ జగన్ అనేది ఎవరికి తెలియదు, మావి గన్గా ఆయన కూడా పాపులర్ అయ్యాడు. ఒక తిక్కలతనానికేమో ఆ వరుడు పర్యాయ పదం, జగన్ను మావిగన్ను. ఇప్పుడు షర్మిల గారు కూడా ఏమంది, నువ్వు ఆమెని నీ దీని మీద వైఖరి ఏంటని ప్రశ్నించారు. ఇదేదో అంతర్జాతీయ విధానం లాగా. నా వైఖరి ఏముంది, దేశం అంతా నవ్వుతున్నారు, నేను కూడా నవ్వుతున్నానని అంది. అంతే, అందరూ నవ్వుతున్నారు మేము కూడా నవ్వుతాం అంతే, ఏముంది అంటూ ఉంది. అంటే ఒక తిక్కలాడు సంధించిన ప్రశ్నకి సమాధానం ఏముంటుంది, ఇకిలింపు తప్ప. ఆమె కూడా అదే అంది, ఆ ఇకిలింపే నీకు సమాధానం దేశంతో పాటు అంది. అట్లాంటి పరిస్థితిలో క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందంటే, క్యాబినెట్లో మరి ఇంతమంది జనం ఇకిలిస్తున్నప్పుడు ఎందుకురా జనం అందరూ నవ్వుతున్నారని క్యాబినెట్లో కూడా ప్రస్తావన వస్తుంది కదా. గర్వపడాల్సిన అంశం కాదు కదా. ఏదైనా గొప్ప ప్రతిపాదన చేస్తే అది
గర్వపడాలి. ఇంకొక మాట ఉంది, అసలు ఈ మావి గారిని అని పెట్టావు కదా నువ్వు, మరి 5 సంవత్సరాలు నువ్వేమన్నరాక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు ఇది అమలు చేయలేదు, గుడ్డు గుర్రానికి పళ్ళు తోమేవా అంది, లేకపోతే గాడిదలు కాసావా అంది, లేకపోతే నిద్రపోయావా అని అడిగింది. ఈ 3 ప్రశ్నల్లో ఏమైనా గర్వకారణ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకోటి, అమరావతిని రాజధానిగా చేయటానికంట చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఉన్న పరపతిని ఉపయోగించుకుంటున్నాడు, లేకపోతే మేము పెట్టిన బ్రేక్కి అమరావతి అసలు ముందుకు వెళ్దన్నాడు. అసలు అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన మోడీ గారు, ఆ రోజున ఆయన ప్రైమ్ మినిస్టర్, ఇవాళ కూడా ఆయన ప్రైమ్ మినిస్టరే. అంత తొందరగా ఆయన మర్చిపోతాడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిని? వెళ్ళి వీళ్ళు పైరువీ చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అమరావతికి వాళ్ళు పైరువీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అమరావతి వాళ్ళు అధికారికంగా నిర్ణయించిన రాజధాని, దాన్ని చట్టరూపం కూడా తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉందని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి ప్రతిదీ వ్యతిరేకించే కాంగ్రెస్ కూడా ఇది మా బాధ్యత కూడా ఉంది, ఇందులోనూ న్యాయమైన కోరిక ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని లేని ఒక అభద్రతా భావంలో పడిపోయారు, వాళ్ళ ఒక రాష్ట్రానికి గౌరవం లేని తల్లేని బాడీకి ఏమన్నా విలువ ఉంటుందని దాన్ని ఏమంటారు? తల లేకపోతే మొండి అంటారు, తల ఉంటే మనిషి అంటారు. మరి అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మొండి అనిపించుకోవటంతో ఏమన్నా విలువ ఉంటుందా? అలాంటి స్థితిని ఎప్పుడు కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మొండిగానే ఉండాలి తప్ప పూర్తి మనిషిగా ఉండకూడదు. ఎందుకంటే అమరావతిని ఎన్ని స్టేజీల్లో బ్రేకులు పెట్టిన వ్యక్తి April 1న ఆయన మావి గన్ అని ఊరికే అనలా, అక్కడ అది చట్టరూపం తీసుకుంటుంది. కాబట్టి ఈ తరుణంలోనైనా దాన్ని తప్పుదావ పట్టించేస్తే చర్చ జరగకుండాను ఏదన్నా అవకాశం ఉంటే ఈ ప్రతిపాదన కనుక ట్రాక్ మీదకి ఎక్కిస్తే ఇంకా కొంతకాలం కొట్టుకుంటుంది. మళ్ళీ ఇంతలోకే కనుక తను అధికారంలోకి వస్తే చెప్పాడు కదా, రద్దు చేసేస్తాను మళ్ళీ ఈ ప్రతిపాదనని. ఆయనకి ఎప్పుడు కూడా మొండి ఉండాలి, తల పెడతానని ఆశ చూపించడమే. తల ఏమో ఈయన చేతిలో ఉంటుంది, మొండి విడిగా ఉంటుంది. నాకు ఓటేస్తే మీకు తల పెడతా, లేకపోతే మీరు మొండిగానే ఉండాలి. ఆశ పెట్టుకుని ఎన్నాళ్ళు తన జీవితకాలం అంతా ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒక స్కూటర్ వాళ్ళు తల హెల్మెట్ సంకలో పెట్టి తిరుగుతారు చూసారా? అమరావతి అంశాన్ని పెండింగ్లో పెట్టి సంకలో పెట్టుకుని జనాలను ఊరిస్తూ మీకు మీ మెడ మీద కనుక ఈ తల రావాలంటే నాకు ఓటేయాలి నమ్మి వేశారు. మొన్న 2019లో వేసినట్టు వేస్తే మళ్ళీ పెట్టడం, మళ్ళీ 29లో మళ్ళీ ఏమంటాడు 34లో కూడా వేయాలంటాడు, 34లో 39. ఇది ఒక ఆట కింద పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు అడిగారు అమరావతికిను మావిగానికి ఏంటి అని. అమరావతి అనేది ఒక యథార్థ చిత్రం, అది ఇది ఊహాజనితమైన చిత్రం. ఇది ఎప్పటికీ జరగదు, ఇది ఎప్పుడు ఆగదు. ఇది వాస్తవమైన చిత్రం. తర్వాత రాష్ట్రం ప్రజలకి భద్రత ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా తలుండ మనిషి ఏదన్నా చేయగలుగుతాడు కానీ మొండం లేవగలుగుతుందా? ఏమన్నా పని చేయగలుగుతుందా? కుళ్ళిపోవటమే. అట్లాంటి పరిస్థితిలో ఇది మావి గన్కిను దానికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ అటువంటి రాజకీయ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన ప్రజల దురదృష్టం. దాన్ని ఇవాళకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మావి గన్ అనేది చాలా అద్భుతమైన ఫార్ములా, దాంతో చంద్రబాబు నాయుడు గారు వణికిపోతున్నాడని చెబుతున్నాడు. ఆయన ఎందుకు వణుకుతాడు? మీ తిక్కలతనానికి మీరు అబాస్పాలయ్యారు. చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక చట్ట తీసుకొచ్చాడు, తర్వాత ఫండ్స్ తీసుకొస్తున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు, అనుకున్న దానికన్నా వేగంగా జరుగుతున్నాయి. తర్వాత వీళ్ళు చెప్పిన మావి గన్ పరిధి అది ఆల్రెడీ CRDAలో అంతర్భాగమే, వీళ్ళు కొత్తగా సృష్టించింది కూడా ఏం లేదు. CRDA అంతర్భాగం పేరు అమరావతి అనే పిలుస్తారు తప్ప ఈ మావి గన్ అని పెట్టరు. కానీ ఈ ప్రదేశాలన్నీ కవర్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక బఫూన్గా నిలబెట్టడానికి ఆ క్రేజీ ఐడియా పనికొచ్చింది అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.